హాయ్ మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనము సెకండ్ ఇయర్లోని తరుగుదలలో మనకు రెండు పద్ధతులు అనుకున్నాం. ఒకటి స్థిర వాయిదాల పద్ధతి, రెండోది తగ్గుతున్న నిల్వల పద్ధతి. ఈ తగ్గుతున్న నిల్వల పద్ధతిలో మనము ఫస్ట్ ఒక యంత్రం కొన్నప్పుడు తరుగుదలను ఏ విధంగా లెక్కించాలో మనం నేర్చుకున్నాం ప్రీవియస్ క్లాస్లో. ఈరోజు మాత్రం తగ్గుతున్న నిల్వల పద్ధతిలో సెకండ్ యంత్రాన్ని కొన్నప్పుడు, అంటే రెండో యంత్రాన్ని కొన్నప్పుడు తరుగుదలను ఏ విధంగా లెక్కించాలి అనే విషయాన్ని మనము నేర్చుకుందాం. దాంతోపాటు ఈరోజు మనం గత లెక్కలు తీసుకున్నట్లయితే యంత్రాన్ని ఏప్రిల్ 1 తారీఖు మాత్రమే కొనడం జరిగింది. అప్పుడు మనకు ఇక్కడ నుంచి అక్కడ దాకా, అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మనకు క్లియర్గా 12 నెలలు ఉన్నాయి కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం రాలేదు. కానీ కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే యంత్రం అనేది స్టార్టింగ్ అంటే ఏప్రిల్ మంత్లోనే కొనకుండా కొంచెం ముందుకు కానీ వెనుకకు కానీ, అంటే ఒక మంత్ స్టార్టింగ్లో, అంటే అకాడమిక్ ఇయర్ ఆర్థిక సంవత్సరం స్టార్టింగ్లో కాకుండా మధ్యలో కొనడానికి అవకాశం ఉంటుంది. అలా కొన్నప్పుడు మనం ఏ విధంగా లెక్కించాలనే విషయాన్ని కూడా మనం ఈరోజు నేర్చుకుందాం. ఓకేనా? రైట్, ఒక ప్రాబ్లం తీసుకుందాం. స్థిర వాయిదాల పద్ధతి కాదు అండి, తగ్గుతున్న నిల్వల పద్ధతి ప్రకారం ఏ విధంగా లెక్కించాలో చూద్దాం. చూడండి, ఒక ప్రాబ్లం తీసుకున్నట్లయితే కొన్న డేటు 1/10/2017 ఫస్ట్ యంత్రం కొన్నాం. ఫస్ట్ యంత్రము 1/10/2017లో కొన్నాము. అదే సెకండ్ యంత్రాన్ని 1/4/2019లో కొన్నాం. చూడండి, ఇక్కడ మనం యాక్చువల్గా గత లెక్కలలో 1/4 తీసుకున్నాం, 1/4 ఏదో ఇయర్ తీసుకున్నాం. కానీ ఇక్కడ అక్టోబర్లో కొనండి, ఏప్రిల్లో కాదు కొన్నది. ఫస్ట్ యంత్రాన్ని అక్టోబర్లో కొన్నాడు. ఓకేనా? రైట్, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఒక పాయింట్ ఇంపార్టెంట్. సెకండ్ యంత్రాన్ని మాత్రం 1/4/2019 అంటే స్టార్టింగ్లోనే కొన్నాడు. అంటే ఏప్రిల్ అంటే మనకి స్టార్టింగే కదా, ప్రారంభమే కాబట్టి ఇది ఇక్కడ ప్రాబ్లం లేదు. ఇక్కడ మాత్రం మధ్యలో కొన్నాడు కాబట్టి దీన్ని మనము కొన్న డేట్ నుంచి మాత్రమే తరుగుదలను లెక్కించాల్సి వస్తుంది. ఓకేనా? రైట్, ఫస్ట్ దీన్ని మనకు కావాల్సిన 5 పాయింట్స్ కావాలి కదా. 5 పాయింట్స్లో కొన్న డేటు, ఇది ఫస్ట్ యంత్రం కొన్న డేటు, ఇదేమో సెకండ్ యంత్రం కొన్న డేటు. ఓకేనా? రైట్, నెక్స్ట్ పాయింట్ ఏంటి మనకు? ధర. ఓకేనా? ఫస్ట్ యంత్రం ధర ఎంత అంటే 15,000 రూపాయలు, సెకండ్ యంత్రం ధర ఎంత అంటే 10,000 రూపాయలు. ఓకేనా? రైట్, ఏ పద్ధతి అని చెప్పిండంటే తగ్గుతున్న నిల్వల పద్ధతి. ఏ పద్ధతి అండి? తగ్గుతున్న నిల్వల పద్ధతి. ఓకేనా? రైట్, శాతం ఎంత అంటే 10%. ఎంత శాతం అండి? 10%. ఎన్ని సంవత్సరాలు లెక్కించమంటుందండి? 3 సంవత్సరాలు లెక్కించమంటుంది. ఓకేనా? ఇప్పుడు మనము 3 సంవత్సరాలు లెక్కించాలి కాబట్టి మనము ఖాతాని తయారు చేయాలి. అంటే తరుగుదల కట్టాలంటే మనం ఏం చేయాలి? ఫార్మేట్ కొట్టాలి కదా. సో ఫార్మేట్ కొడితే సెంటర్ లైన్ ఏం తీసుకోవాలి? డబల్ లైన్ తీసుకోవాలి. మీకు ఆల్రెడీ తెలుసు. ఓకే, చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు చేసిన లెక్కలన్నీ కూడా మనము స్టార్టింగ్లోనే కొన్నామండి. స్టార్టింగ్ అంటే ఏప్రిల్ 1 తారీఖు కొన్నాం కాబట్టి మనకు సంవత్సరంలో స్టార్టింగ్ ఏప్రిలే కాబట్టి, ఆర్థిక సంవత్సరానికి స్టార్టింగ్ ఏప్రిలే కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండే. ఇప్పుడు మాత్రం ఏం జరిగిందంటే స్టార్టింగ్లో కాకుండా మధ్యలో కొనడం జరిగింది. ఆ మధ్యలో కొన్నప్పుడు మనము ఎప్పుడైతే యంత్రాన్ని కొన్నామో ఆ డేట్ నుంచి మాత్రమే తరుగుదలను లెక్కించాల్సి వస్తుంది. సో అది ఎట్లా లెక్కించాలనే విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకుందాం. సో క్రెడిట్ సైడ్ క్రెడిట్, డెబిట్ సైడ్ డెబిట్. ఇక్కడ డేట్ ఏంటి? ఇక్కడ వివరాలు. నెక్స్ట్ టోటల్, మీకు ఆల్రెడీ తెలుసు ఇది. మళ్ళీ సేమ్ డేట్, ఇక్కడ వివరాలు, నెక్స్ట్ టోటల్. పైన ఏమని రాయాలి? మనం ఏం ఖాతా తయారు చేస్తున్నాం? యంత్రం ఖాతా ఖచ్చితంగా రాయాలండి. యంత్రం ఖాతా. ఏ పద్ధతి ఇది మనది? తగ్గుతున్న నిల్వల పద్ధతి. నిల్వల పద్ధతి ఇది కంపల్సరిగా మెన్షన్ చేయాలి. రైట్, ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొన్న డేట్ తీసుకోండి. ఫస్ట్ యంత్రం ఇక్కడ 2 ఉన్నాయండి. ఫస్ట్ యంత్రం ఉన్నది, సెకండ్ యంత్రం ఉన్నది. ఓకేనా? సో ఫస్ట్ యంత్రం ఏ డేట్లో కొన్నామండి అంటే 1/10/2017. ఎప్పుడండి? 1/10/2017లో కొన్నాం కాబట్టి సో ఇక్కడ మనది ఇది స్టార్టింగ్ కాదు, టు బ్యాంకు ఖాతా. టు బ్యాంక్ ఖాతా. ఇది ఏ యంత్రం అండి? ఫస్ట్ యంత్రం కాబట్టి నెంబర్ 1. ఓకేనా? రైట్స్, ఎంత కొన్నామండి? 15,000 రూపాయలు. ఎంత కొన్నామండి? 15,000 రూపాయలు యంత్రం కొన్నాం. అయితే ఇప్పుడు మనం తరుగుదల కట్టేది ఎప్పుడంటే జనరల్గా మనకి ఎప్పుడు వస్తుందండి? మార్చి 31. ఓకేనా? మార్చి 31.
31 3 ఇక్కడ 17 ఉందంటే ఇక్కడ ఏమొస్తుంది మనకి ఇక్కడ 18 వస్తుంది. ఇక్కడ మనము 10వ నెల నుంచి 3వ నెల వరకు మనము ఎన్ని నెలలు ఉన్నాయో చూసుకోండి. జనరల్గా మనకు 1 4 నుంచి ఉంచేది ఇంత ముందుకు, కానీ ఇక్కడ 10 నుంచి స్టార్ట్ అయిందంటే ఆల్రెడీ 6 మంత్స్ అయిపోయింది. 6 మంత్స్ అయిపోయింది కాబట్టి చూడండి 10 11 12 1 2 3 మొత్తం 10 నెలల నుంచి స్టార్ట్ అయింది. 10 11 12 1 2 3 ఓకేనా. సో ఈ 3 మంత్స్ ప్లస్ ఈ 3 మంత్స్ మొత్తం 6 మంత్స్ కండి ఓకేనా. ఇక్కడ మనం తరుగుదల కట్టాల్సింది సంవత్సరానికి కాదు 6 నెలలకే కట్టాల్సి వస్తుంది కాబట్టి బై తరుగుదల ఖాతా ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఏ పద్ధతి అయినా అమౌంట్ ఎంత అండి 15,000 రూపాయలు ఇంటూ 10% కదా 10/100 ఇంటూ మనది ఇక్కడ 6 నెలలే కాబట్టి 6/12 తీసుకోవాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకు 6/12 తీసుకోవాలంటే జనరల్గా మనము 15,000 మీద 10% క్యాల్కులేట్ చేస్తే వచ్చేది ఈ 1,500 రూపాయలు అనేది ఎన్ని నెలలకు వస్తుందంటే 12 నెలలకు వస్తుంది. ఎన్ని నెలలకు వస్తుందండి 12 నెలలకు వస్తుంది. డైరెక్ట్గా శాతం కడితే ఎంత వస్తుంది అంటే 12 నెలలకు వస్తుంది. అంటే 12 నెలలకు ఎంత అంటే 1,500 రూపాయలు. ఇప్పుడు మనకు 12 నెలలు ఉన్నాయి లేవు కదా, అంటే 6 నెలలే ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలంటే 1,500 తీసుకోకుండా 6 నెలలకే తీసుకోవాలి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే 15,000 రూపాయలు ఇంటూ 10/100 ఇంటూ 6/12. ఎందుకంటే ఈ 12 ఏంటంటే 6 నెలలు. 6 నెలలు అనేది మనకు ఎన్ని నెలలు ఉన్నాయో తెలుస్తుందండి. ఎన్ని నెలలు ఉన్నాయి మనకు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 6 నెలలు ఉన్నాయి కాబట్టి 6 తీసుకున్నాం. 12 ఏంటంటే సంవత్సరానికి ఎన్ని నెలలు ఉంటాయండి 12 నెలలు ఉంటాయి కాబట్టి 12 తీసుకున్నాం. ఓకేనా, అర్థమైందా? సో ఇప్పుడు ఎంత వస్తుందంటే జనరల్గా 750 రూపాయలు వస్తుందండి. ఎంత వస్తుంది 750 రూపాయలు. ఫస్ట్ సంవత్సరం 10% 1500 వస్తుంది. 1500 అంటే ఎంత 750 రూపాయలు. సో 750 రూపాయలు ఫస్ట్ సంవత్సరం తరుగుదల. అర్థమైందా? ఓకేనా, మళ్ళీ ఒకసారి చూడండి. ఇక్కడ ఏం జరిగిందంటే మనము సంవత్సరం స్టార్టింగ్లో కొనలేదు యంత్రాన్ని. ఎప్పుడు కొన్నామండి 10వ నెలలో కొన్నాం. 10వ నెల నుంచి 3వ నెల వరకు కరెక్ట్గా కౌంట్ చేసుకుంటే ఎన్ని నెలలు ఉంటాయంటే 10 11 12 1 2 3 మొత్తం 6 నెలలు ఉంటాయి. ఎన్ని నెలలు అండి 6 నెలలు ఉంటాయి. జనరల్గా మనము ఒక యంత్రంపై శాతం లెక్కించినట్లయితే మనకు వచ్చే ఆన్సర్ ఎన్ని నెలలకు సమానం అంటే 12 నెలలకు సమానం. ఓకేనా, ఈ 12 నెలలకు వచ్చేదాన్ని మనం 12 నెలలు తీసుకుందామంటే మనకు అక్కడి నుంచి ఎక్కడ దాకా 12 నెలలకు లేదు కాబట్టి మనం ఏం చేయాలంటే 6 నెలలకే తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే జనరల్గా మీరు ఇట్లా చేసినా పర్లేదు, సంవత్సరానికి 1500 అంటే 6 నెలలకు ఎంత వస్తుందండి 750 రూపాయలు వస్తుంది. ఓకేనా, దీన్ని మీరు ఇట్లా రాయాలి ఖచ్చితంగా. 15,000 ఇంటూ 10/100 ఇంటూ 6/12 750 రూపాయలు. ఇప్పుడు మనం ఏం చేయాలి నెక్స్ట్ అంటే 15,000కి వెళ్ళి 750 రూపాయలని మైనస్ చేయండి. 0 5 9 7 పోతే 2 4 అంటే 14,250 రూపాయలు రిమైనింగ్ బ్యాలెన్స్. ఓకేనా, రైట్స్. ఈ సంవత్సరం కూడా క్లియర్ అయిపోయింది. 15,000 రూపాయలు. ఓకే, ఇక్కడ కూడా 15,000 రూపాయలు. ఇక్కడ మనకి ఎంత వచ్చింది మన రిమైనింగ్ బ్యాలెన్స్ అంటే 14,250 రూపాయలు. 14,250 రూపాయలు. 31/3/2018 బై ఏమంటాం దీన్ని తేల్చిన నిల్వ. తేల్చిన నిల్వ ఎంత అండి 14,250 రూపాయలు. ఓకేనా, 14,250 రూపాయలు తేల్చిన నిల్వ. రైట్స్. ఇప్పుడు ఈ తేల్చిన మనం ఏం చేయాలంటే మనం నెక్స్ట్ ఆర్థిక సంవత్సరానికి తీసుకురావాలి. నెక్స్ట్ ఆర్థిక సంవత్సరం ఎంత అండి మనకి అంటే ఇప్పుడు 10 కాదండి, ఇక్కడ 10 ఉంది కాబట్టి ఇక్కడ 10 తీసుకోవద్దు. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి మనం ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకొస్తున్నాం కాబట్టి ఈ డేటే మనకి ప్రామాణికం. ఇక్కడ ఏ డేట్ ఉందనేది మనకి ఇంపార్టెంట్ కాదు, ఈ డేటే మనకు చాలా ఇంపార్టెంట్. మనం దీన్నే మనం నెక్స్ట్ ఇయర్ అంటే ఇక్కడికి తీసుకొస్తున్నాం కాబట్టి ఈ డేట్ తెల్లారితే ఏమొస్తుంది అంటే నెక్స్ట్ డేట్ ఏమొస్తుంది అంటే 31 అంటే ఇక్కడ ఏమొస్తుంది 1, 3 అంటే ఇక్కడ ఏమొస్తుంది 4, 2018కి 2018. ఓకేనా, రైట్స్. మళ్ళీ టూ ఏం రాస్తాం తెచ్చిన నిల్వ. తెచ్చిన నిల్వ ఎంతమ్మా 14,250 రూపాయలు. ఓకేనా, 14,250 రూపాయలు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే
మనము తరుగుదల లెక్కిస్తాం కాబట్టి తరుగుదల లెక్కించే డేట్ ఎంత మనకు 31/3/2019 వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుందండి? 2019 వస్తుంది. ఎందుకంటే ఇయర్ చేంజ్ అయితే మనకు తెలుసుగా ఆల్రెడీ 2019. ఇప్పుడు మనం తరుగుదలను లెక్కించాలి కాబట్టి బై తరుగుదల ఖాతా. ఇప్పుడు మనది ఏ పద్ధతి అండి? తగ్గుతున్న నిల్వల పద్ధతి కాబట్టి ప్రతి సంవత్సరం తరుగుదలను దేని మీద లెక్కిస్తామండి? తెచ్చిన అంటే ప్రతి సంవత్సరం ప్రారంభ నిల్వ మీద లెక్కించడం జరుగుతుంది, అంతే కదా? రైట్. ప్రారంభ నిల్వ ఎంత? ఇప్పుడు మనకు ఇక్కడ బ్రాకెట్లో 14,250 ఇంటూ 10/100 ఎంత వస్తుందండి మనకి ఇక్కడ? 1425, అంతే కదా? సో 1425 రూపాయలు వస్తుంది 10%. ఎందుకంటే ఇక్కడ మనకు 6 నెలలు 6/12 తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి ఇక్కడ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకుంటే మనకు కరెక్ట్గా 12 నెలలు ఉంటాయి. ఇక్కడనేమో మనం 6 నెలలకే తీసుకున్నాం, ఎందుకంటే ఇక్కడ అక్టోబర్లో స్టార్ట్ అయింది కాబట్టి 6 నెలలకి తీసుకున్నాం, ఓకేనా? కానీ ఇక్కడ మాత్రం మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది? మనకు ఏప్రిల్లో స్టార్ట్ అయింది. ఏప్రిల్ నుంచి మార్చి వరకు ఏమవుతుందంటే క్లియర్గా సంవత్సరం ఉంటాయి, 12 నెలలు ఉంటాయి కాబట్టి మనం డైరెక్ట్గా 14,250 ఇంటూ 10/100 తీసుకుంటే ఎంత వస్తుందంటే మనకు 1425 రూపాయలు వస్తుంది పర్సంటేజ్ తరుగుదల. సో ఇప్పుడు మనకు తరుగుదల ఎంత అంటే 1425 రూపాయలు తరుగుదల అండి, ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేస్తాం? మళ్ళీ టోటల్ చేయాలి. టోటల్ చేసేస్తే ఇప్పుడు మనం కొన్నది ఎప్పుడు? యంత్రాన్ని కొన్నది ఎప్పుడు? మనము సెకండ్ యంత్రాన్ని 1/4 కొన్నాం. ఇక్కడ మనం 1/3లోనే ఉన్నాం కాబట్టి నెక్స్ట్ మంత్ కొంటాం, ఓకేనా? కాబట్టి ఈ ఇయర్ కూడా మనం సెకండ్ యంత్రాన్ని ఏం కొనలేదు కాబట్టి టోటల్ తీసుకోండి 14,250 రూపాయలు. ఇక్కడ కూడా 14,250 రూపాయలు. ఇప్పుడు ఏం చేయాలి? మనము 14,250కి వెళ్ళి ఎంత తీయాలి? 14,250 మైనస్ 1425, అంతే కదా? తీసేస్తే 10లో 5 పోతే 5, 4 ఉంటుంది, 4లో 2 పోతే 2, ఇక్కడ 2లో 4 పోతుంది కాబట్టి దశకం తీసుకుంటాం. 10లో 4 పోతే 6, 10లో 4 పోతే 6, 6, 2, 8, ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇక్కడ 3 ఉంటుంది, 3లో 1 పోతే 2, 1కి 1, 12,825 రూపాయలు, అంతే కదా? 5, 4 రైట్స్. 10లో 4 పోతే 6 ప్లస్ 2 8, రైట్. 3లో 1 పోతే 2, 1కి 1, రైట్. ఎంత వచ్చిందండి మనకి ఇక్కడ? 12,825 రూపాయలు, ఓకేనా? సో దీన్ని ఏమంటామంటే మనము 31/3/2019 బై ఏమంటాం దీన్ని? తేల్చిన నిల్వ. ఇది తేల్చిన నిల్వ. మనకు 3 ఇయర్స్ లెక్కించమన్నాడు కాబట్టి 3 ఇయర్స్ ఫస్ట్ 2 సంవత్సరాలు అయిపోయిందండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని నెక్స్ట్ ఇయర్ తీసుకొస్తాం. నెక్స్ట్ ఇయర్ అంటే మనకి ఏంది? నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఆర్థిక సంవత్సరం ఎంత అండి మనకి ఇక్కడ? 1/4/2019, అంతేనా? రైట్. ఎంత వస్తుంది? 2 తెచ్చిన నిల్వ ఎంతమ్మా? 12,825 రూపాయలు. 12,825 రూపాయలు తెచ్చిన నిల్వ, రైట్. ఇప్పుడు ఇదే డేట్ రోజు మనం ఏం చేసినామంటే సెకండ్ యంత్రాన్ని కొన్నాం. చూడండి 1/4/2019 రెండో యంత్రం కొన్నాం కాబట్టి మళ్ళీ 1/4/2019 టు బ్యాంకు ఖాతా. ఏం ఖాతా? బ్యాంకు ఖాతా. ఇదేంటిది? సెకండ్ యంత్రం. సెకండ్ యంత్రం ఎంత కొన్నామండి? 10,000 రూపాయలకు కొన్నాం. చూసుకోండి 10,000 రూపాయలకు సెకండ్ యంత్రాన్ని కొన్నాం, ఓకేనా? ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే తరుగుదలను లెక్కించాలి కాబట్టి తరుగుదలను లెక్కించే డేట్ ఎంత అంటే మనకు 31/3/2019 అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకి? ఇక్కడ 20 వస్తుంది. అర్థమైందా? రైట్స్. 2020 బై తరుగుదల ఖాతా. ఇక్కడ మనము 2 యంత్రాలు ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలంటే ఇండివిజువల్గా కడదాం. దానికి సపరేట్గా కడదాం. బాగా గుర్తుపెట్టుకోండి.
ఫస్ట్ యంత్రం తరుగుదల ఎంత అండి? ఎంత ఉంది తెలిసిన నిల్వ? స్టార్టింగ్ నిల్వ 12,825 రూపాయలు. చూడండి 12,825 రూపాయలు ఇంటూ 10/100 ఎంత వస్తుందంటే 1283 రూపాయలు వస్తుందండి. ఓకేనా? 83 రూపాయలు ఇది వస్తుంది. పర్సంటేజ్ కడితే దీని మీద కడితే 12,825 ఇంటూ 10/100 చేస్తే ఎంత వస్తుందంటే 1283 రూపాయలు. ఓకేనా? ఫస్ట్ యంత్రం అది. సెకండ్ యంత్రం తరుగుదల చూడండి ఎంత వస్తుందో. సెకండ్ యంత్రం ఎంత ఉంది? 10,000 రూపాయలు. 10,000 రూపాయలు ఇంటూ 10/100. ఇక్కడ చూడండి మనము స్టార్టింగ్లో కొన్నాం కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చూసుకుంటే సంవత్సరం ఉంటుంది కాబట్టి మనం దీన్ని కూడా క్లియర్గా తీసుకోవచ్చు. ఎంత వస్తుంది? ఇది 1000 రూపాయలు వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ యంత్రం తరుగుదల 1283 రూపాయలు, సెకండ్ యంత్రం తరుగుదల 1000 రూపాయలు. మొత్తం ఎంత వస్తుందంటే రెండు కలిపితే 2,283 రూపాయలు. 2,283 రూపాయలు రెండు ఈటి తరుగుదల. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేస్తామండి? టోటల్ చేసేద్దాం. అయిపోయింది. టోటల్ చేస్తే ఇక్కడ మనకు 10,000 ఏమో సెకండ్ యంత్రము, ఫస్ట్ యంత్రందేమో 12,825, మొత్తము 22,000 టోటల్ 22,825 రూపాయలు. 22,825 రూపాయలు టోటల్. ఇక్కడ ఇదే అమౌంట్ ఎక్కువ ఉంది కాబట్టి 22,825 రూపాయలు టోటల్ తీసుకోండి. తీసుకొని ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అందులోకి వెళ్ళి మనం ఏం చేయాలి? ఇప్పుడు 22,825కి వెళ్ళి డైరెక్ట్గా మనము రెండు తరగతులు ఉన్నాయి కాబట్టి 2 తరగతులు కాబట్టి 22,825కి వెళ్ళి మైనస్ తరుగుదల ఎంత వచ్చిందండి? 2,283 రూపాయలు వచ్చింది. అంతే కదా తరుగుదల? 2,283 రూపాయలు తరుగుదల. తీసేస్తే 5లో 3 పోతే 2, దశకం తీసుకుంటాం. 10 పోతే 2, 2, 4. ఓకేనా? 7 ఉంటుంది. 7లో 2 పోతే 5, 2లో 2 పోతే 0. ఇక్కడ ఎంత వస్తుంది మనకి? 2కు 2. 20,542 రూపాయలు ఆన్సర్ అండి. ఇది 20,542 రూపాయలు ఇది ఆన్సర్. దీన్ని ఏమంటామంటే మనము 31/3/2020 బై ఏమంటాం దీన్ని? తేల్చిన నిల్వ. తేల్చిన నిల్వ ఎంత అంటే 20,542 రూపాయలు తేల్చిన నిల్వ. ఓకేనా? సో ఇది మనకు ఆన్సర్. దీన్ని ఏం చేస్తామంటే నెక్స్ట్ చూపిస్తారు కాబట్టి నెక్స్ట్ చూపించాలి కాబట్టి 1/4/2022 తెచ్చిన నిల్వ ఎంత అంటే 20,542 రూపాయలు. ఓకేనా? ఇది మనకు రెండో యంత్రం కొన్నప్పుడు తగ్గుతున్న నిల్వల పద్ధతిలో ఏ విధంగా లెక్కించాలి అనేది ఒక పాయింట్ అయితే, రెండో పాయింట్ ఏంటంటే యంత్రం ఏ డేట్లో కొన్నాం అనేది ఇంపార్టెంట్. ఏ డేట్లో కొన్నాము? స్టార్టింగ్లో కొనలేదు, అక్టోబర్లో కొన్నాము. అక్టోబర్లో కొన్నామంటే మనం చూడండి అక్టోబర్ నుంచి మాత్రమే లెక్కించాలి ఈ డేట్ వరకు. ఇది కామన్, ఇది ఫిక్స్ అనమాట. ఇందులో ఎలాంటి చేంజ్ ఉండదు. ఓకేనా? తరుగుదల కట్టే డేట్ మాత్రం స్థిరంగా ఉంటుంది. ఇందులో ఎలాంటి మార్పు అనేది ఉండదు. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చూసుకుంటే మనకు 6 నెలలు వచ్చినాయి కాబట్టి 6 నెలలే తీసుకున్నాము. 750 రూపాయలు. 15,000కి వెళ్ళి 750 రూపాయలు తీసేస్తే 14,250 రూపాయలు వచ్చింది. సో దీన్ని మనం నెక్స్ట్ ఆర్థిక సంవత్సరానికి మనము తీసుకెళ్ళినట్లయితే 14,250 రూపాయలు. మళ్ళీ ఈ సంవత్సరం కూడా తరుగుదల కట్టాలి కాబట్టి బై తరుగుదల ఖాతా 14,250 రూపాయలు 10% కాబట్టి 10/100 తీసుకుంటే 1,425 రూపాయలు వచ్చింది తరుగుదల ఈ సంవత్సరము. ఈ సంవత్సరంలో తరుగుదల కూడా మనం ఏం చేస్తామంటే 14,250కి వెళ్ళి 1,425 రూపాయలు తీసేస్తే మనకి ఎంత వచ్చిందంటే 12,825 రూపాయలు తేల్చిన వచ్చింది. ఈ 12,820 రూపాయలు ఏం చేస్తామంటే నెక్స్ట్ ఇయర్ తీసుకొస్తున్నాం. నెక్స్ట్ ఆర్థిక సంవత్సరాన్ని తీసుకొస్తే ఇక్కడ నెక్స్ట్ ఆర్థిక సంవత్సరంలోనే సెకండ్ యంత్రాన్ని ఈ డేట్లోనే కొన్నాం కాబట్టి ఈ తేల్చినవి తీసుకుంటాం. వల్ల
రెండో యంత్రం ఖాతాను తీసుకుంటే 10,000 రూపాయలు. ఈ రెండు కూడుకున్నట్లయితే మనకి ఎంత వచ్చిందంటే 22,825 రూపాయలు వచ్చింది. మనము 31/3/2020 మనం ఏం చేస్తామంటే తరుగుదల కడతాం కాబట్టి తరుగుదల ఖాతాను రాసేసి దానికి సపరేట్ కట్టండి, ఎందుకంటే తగ్గుతున్న నిలబడుతుంది కాబట్టి కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. సో ఫస్ట్ యంత్రం విలువ ఎంత ఉంది? 12,825 రూపాయలు కాబట్టి 12,825 రూపాయలు ఇంటూ 10/100 చేస్తే మనకు ఎంత వచ్చిందంటే 1283 వస్తుంది. ఓకేనా? సో ఇది ఫస్ట్ యంత్రం తరుగుదల. నెక్స్ట్ సెకండ్ యంత్రము 10,000 కొన్నాం కాబట్టి 10,000 ఇంటూ 10/100 చేస్తే 1,000 రూపాయలు వచ్చింది. ఈ 12,283 రూపాయలు ప్లస్ 1,000 రూపాయలు మొత్తం 2,283 రూపాయలు. ఇది రెండింటి తరుగుదల. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఈ 10,000 ప్లస్ 12,825 రూపాయలు ఈ రెండింటికి వెళ్ళి మొత్తం కూడితే 22,825 రూపాయలకి వెళ్ళి ఈ 2,283 రూపాయలు తీసేస్తే వచ్చిందే 20,542 రూపాయలు. ఇది ఆన్సర్ మనకి. ఎందుకంటే 3 ఇయర్స్, ఇదొక సంవత్సరము, ఇదొక సంవత్సరం, ఇదొక సంవత్సరం, 3 సంవత్సరాలు కాబట్టి 3 సంవత్సరాలు లెక్కిస్తే మనకు వచ్చిన ఆన్సర్ ఎంతంటే 20,542 రూపాయలు. దాన్ని ఏం చేస్తామంటే నెక్స్ట్ ఆర్థిక సంవత్సరానికి తీసుకెళ్తాం కాబట్టి తీసుకెళ్ళి చూపించినాం. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. కొన్న డేట్ ఇంపార్టెంట్. ఈ కొన్న డేట్ నుంచి ఈ డేట్ వరకే లెక్కించాలి. ఈ డేట్ అనేది స్థిరంగా ఉంటుంది, ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. ఓకేనా? మధ్యలో కొన్నా తీసుకోవచ్చు, 6 నెలలకే కొనవచ్చు, 6 నెలలు అయిపోయిన తర్వాత కొనవచ్చు, 3 నెలలు అయిపోయిన తర్వాత కొనవచ్చు, ఎప్పుడైనా కొనవచ్చు. కొన్న డేట్ నుంచి మాత్రమే మనం తదనంలో లెక్కించాలి. ఓకే, అర్థమైందిగా? క్లియర్? ఓకే.